Hello, once again. Welcome to Hyderabad Hangama. ఓకేనా? ఇప్పుడు మనం అందులో బాలాజీ గారిని కలుసుకోబోతున్నాం. ఓకేనా? కమ్ ఆన్, మనం జాయ్సీ హోటల్కి వెళ్దాం. అందులో బాలాజీ గారు ఉంటారు. ఇదే జాయ్సీ హోటల్. ఓకే, హలో బాలాజీ గారు, మీ పూర్తి పేరేంటి? నా పూర్తి పేరు వెంకటపల్లి సాయి సాత్విక్ బాలాజీ వెంకట. ఓహ్, ఆఫ్ కోర్స్. సరే, మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ నెగిటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ నాట్ నేటివ్, మహబూబాబాద్ ఉంటున్నాను. ఓహో ఓహో, మీరు అసలు ఏ సినిమాలో హీరోగా ఉందాం అనుకుంటున్నారు? అసలు మీకు ఒకటి వచ్చిందని, సినిమా ఛాన్స్ వచ్చిందని విన్నాను. మరి ఎక్కడది? అది ఇండియా మూవీ 149th ఎపిసోడ్, 149th మూవీ దాసర్ నారాయణ గారు. ఓహో, ప్రొడ్యూసర్ ఎవరు? I don't know. I got the selection, but I don't know anything. ఓహో, అందులో హీరోయిన్ వీళ్ళెవరు తెలియదా? I don't know. Just I have selected for the hero position. That's all. I did not check any of the results. Anything I did not check of them or anything. ఓహో బాలాజీ గారు, అంటే మీకు ఎవరు తెలియదన్నమాట? అవును, ఖచ్చితంగా ఎవరు తెలియదు నాకు. ఓహో, అంటే మీరు అసలు వెళ్దామని థాట్ ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. అందులో కూడా హీరో పొజిషన్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇక వెళ్ళడం మన లక్, దేవుడు ఇచ్చిన దయ, దేవుడు చూపించిన దయ వల్ల నాకు దాసరి నారాయణ గారి 149వ సినిమాలో అవకాశం రావడానికి నేను చాలా ఎక్సైటింగ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ అసలు మీరు అక్కడికి వెళ్తుంటే అసలు ఏమని ఫీల్ అయ్యారు? అసలు ఎలా టెన్షన్ కానీ? నాకు ఫస్ట్ సెలక్షన్కి వెళ్ళేటప్పుడు కాస్త టెన్షన్ ఉంది. అందరూ ఎలాగో అందరూ చేస్తూ ఉంటారు, మనకు కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు, వీళ్ళు సెలెక్ట్ అవుతారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరేం చేస్తారు, నాకు లక్ బట్టి నేను బాగా యాక్ట్ చేసి దానిలో సెలెక్ట్ అయ్యే సెలక్షన్స్లో హీరో పొజిషన్కి రావడం దేవుడు చూపించినదే. అసలు ఎవరు సెలెక్ట్ చేశారు? డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. మన అంతా డాన్సింగ్లో, ఓన్ స్టంట్స్లో, ప్రతి దాంట్లో అన్నిట్లో ఓన్ ఉండాలి. ప్లస్ అన్ని మేకప్ స్టైల్స్ పనికొస్తుందా కాదా అన్ని చూసి తూచి నన్ను ఎంచుకున్నారు. అసలు ఎన్ని రోజులు పట్టింది సెలక్షన్స్? కనీసం 5 to 8 days పట్టింది. ఓహో, అంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా? ఎస్, నేను చాలా ఎక్సైటింగ్ అండ్ హ్యాపీ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినీ ఇండస్ట్రీలో, అది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాల్గొంటున్నాను, అది కూడా హీరో పొజిషన్. మీరు ఏదో అంటే అసలు మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడో గుజరాత్లో అని విన్నాను. అది ఏదో టాక్ వచ్చింది. మా డాడీ వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతసేపు, కొన్ని సంవత్సరాలు. అక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాం. అట్లా అయితే ఇదే ఇది అంటే మీరు అసలు మీ మదర్ ఫాదర్ కానీ ఒప్పుకున్నారా? ఫస్ట్ సినిమా అంటే చాలా మంది అసలు ఒప్పుకోరు. డాడీ ప్లీజ్ డాడీ అని ఎంత బతిమాలో ఒప్పుకోలేదు. చివరికి ఎలాగైనా ఒప్పించి సెలెక్ట్ అయితే వెళ్తాను, లేదంటే వెళ్ళను అని చెప్పేశాను. వాళ్ళని ఏం బతిమాలను సెలెక్ట్ అవ్వకపోతే అనేసాను మా ఫాదర్తో. అయితే మా ఫాదర్ ఒప్పుకున్నాడు, ప్లస్ సెలెక్ట్ అయిపోయాను. ఇక హ్యాపీ. +2+ ఒక్కళ్ళకే వచ్చిందనమాట. చాలా మందికి అసలు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలంటే చాలా భయం అనుకుంటా. అందరికీ అంతే భయం ఉంటుంది మేడం. సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా పనితో పని చేయాల్సి వస్తుంది. చాలా చాలా కష్టమైన పనులు చేయాలి. చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు. అసలు మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు. అసలు మా పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. నేను చాలా బతిమాలి ఛాన్స్ వస్తేనే వెళ్తాను, లేదంటే అస్సలు వెళ్ళను అని అడిగితే అప్పటికి మా ఫాదర్ పంపించారు. ఓహో, మరి ఇంకేంటి యంగ్ ఇండియా సినిమా గురించి మీకేం తెలిసాయి? ఇంకేం తెలీదు. జూన్లోనే ఎప్పుడు స్టార్ట్ అయిందట. అప్పటి వరకు అగల్సిన కథ ఇద్దామని
అప్పటికే సినిమా అసలు టీవీలో యాడ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ వచ్చేస్తున్నాయండి. అసలు ప్రొడ్యూసర్ అంటే ఇంకెవరు తేలేదా? తెలియలేదు. ఓకే, మీరు ఇంత బాగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు వెరీ 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 మచ్ థ్యాంక్స్. ఓకేనా?